హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, డిఎస్సి మీద ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా స్వతహాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. సో ఇది నిజంగా డిఎస్సి కోసము వేచి చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక విధంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది నిన్నటి దినాన సమీక్షా సమావేశంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో చీఫ్ మినిస్టర్ గారు ఈ యొక్క డిఎస్సి మీద, ఈ యొక్క టీచర్ రిక్రూట్మెంట్ మీద, టీచర్ పోస్టుల మీద కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్లు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినాడు. సో ఈ యొక్క ఏ విధమైనటువంటి కామెంట్స్ ఈ యొక్క టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి చేశాడు, తర్వాత ఏ విధమైనటువంటి ఆదేశాలు సంబంధిత అధికారులకు ఇచ్చాడు అన్నటువంటి విషయాల్ని ఇక్కడ నేను చర్చించాను. సో ఫ్రెండ్స్, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో డిఎస్ నోటిఫికేషన్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పుకోవడంలో సందేహం లేదు. సో చూద్దాం ఏమేమి చెప్పాడు, ఏమి విషయాలు ఇక్కడ మాట్లాడాడు అన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు క్లియర్గా చర్చిద్దాం. సో అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, తర్వాత నా ఛానల్ని మీరు వాచ్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఈ యొక్క డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏ రోజుకి ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను తెచ్చినటువంటి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అప్డేట్. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా దాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. ఇప్పుడు సీఎం చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి విద్యాశాఖ అధికారులకు, డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే చాలా చాలా డెవలప్మెంట్, చాలా చాలా పాజిటివ్ పాయింట్ మనకు అందుతూ ఉంది. 30,000 మంది టీచర్లకు త్వరలో ప్రమోషన్. పాఠశాల విద్యపై సమీక్షలో ఉపాధ్యాయులకు సీఎం జగన్ శుభవార్త. సో నిజంగా ఇది ఒక పెద్ద డెవలప్మెంటే జరిగింది డిఎస్సికి సంబంధించి, టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఒకసారి పరిశీలిద్దాం. ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఛాన్స్. నూతన విద్యా విధానంతో ఏర్పాటవుతున్న స్కూళ్లతో అవకాశం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం. మళ్ళీ పదం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం. సబ్జెక్టుల వారీగా కూడా అందుబాటులోకి ఉపాధ్యాయులు. జూన్ నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి. ప్రతి మండలంలో 2 పాఠశాలలు ఇక కళాశాలలుగా మార్పు. ప్రతి మండలంలోని 2 పాఠశాలలు ఇక కళాశాలలుగా మార్పు. ఒకటి కో ఎడ్యుకేషను, మరొకటి పూర్తిగా బాలికల కోసమే. టీచర్లకు బోధనేతర పనులు అప్పగించరాదని సీఎం ఆదేశం. సో ఇది చాలా కీ పాయింట్. టీచర్లకు బోధనేతర పనులు అంటే టీచింగ్ కాకుండా వేరే పనులు అప్పగించరాదని సీఎం ఆదేశం. విద్యా సంస్కరణలు, ఎన్సీఈఆర్టీ సిఫార్సులన్నీ అమల్లోకి. సో ఈ ఎన్సీఈఆర్టీ ఇదంతా చాలా వెరీ వెరీ డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించినటువంటి సమీక్షలో. ఇందులో మనం ఒక 3 పాయింట్లు మెయిన్గా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ అన్నది ఒకటి. తర్వాత రెండవది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం అన్నది రెండోది. మూడోది టీచర్లకు బోధనేతర పనులు అప్పగించరాదని సీఎం ఆదేశం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇది ఈ ఫస్ట్ 2 ఎగ్జిట్ల నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు, తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం, ఈ 2 డిఎస్సి నోటిఫికేషన్లో కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఎస్జిటిల నుంచి దాదాపు 30,000 మంది టీచర్లకి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అయితే, సో ఎస్జిటిలుగా ఉన్న వాళ్ళ సంఖ్య అలా వేకెన్సీస్ ఏర్పడబోతుంది.
తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు నియమించాలి. ఎందుకంటే దాదాపు 3,00,000 పైచిలకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,00,000 వరకు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి షిఫ్ట్ అయ్యారు. సో కాబట్టి ఇంతమంది అంటే అంతకు ముందు 3,00,000 మంది చేరకముందు ఉన్న విద్యార్థులకే ఉపాధ్యాయుల కొరత ఉన్నింది. ఇప్పుడు 3,00,000 మంది అదనంగా యాడ్ అయ్యారు ప్రభుత్వ స్కూళ్ళకి. సో వీళ్లకు ముందున్నటువంటి వాళ్లకు తగినటువంటి ఉపాధ్యాయులను నియమించుకోవాల్సిన ఆవశ్యకత అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈ యొక్క 2 విషయాలు ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్స్కి ప్రమోషన్ పాయింట్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు నియమించమన్నవి, ఈ 2 పాయింట్లు డిఎస్సి నోటిఫికేషన్లో వేకెన్సీస్ని డిసైడ్ చేసేటువంటి పాయింట్స్. సో వీటి మీద మనము ఈ యొక్క పాయింట్స్ని లేదా ఈ స్టేట్మెంట్స్ని ప్రభుత్వం నుంచి మనం స్వాగతించాల్సిన విషయమే. తర్వాత ఈ టీచర్లకు బోధనేతర కోసం ఇప్పుడు ఉన్నటువంటి నూతన విద్యా సంస్కరణల భాగంగా నాడు నేడు భాగంగా చాలామంది ఉపాధ్యాయుల నుంచి వస్తున్నటువంటి ఇదొక అభ్యంతరం ఏంటంటే టీచింగ్ కాకుండా వేరే పనులు ఎక్కువయ్యాయి, మేము టీచింగ్ చేయడానికి మాకు టైం ఎక్కడుంది. సో అన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో సీఎం గారు ఇచ్చినటువంటి ఈ ఆదేశము నిజంగా చాలా స్వాగతించాల్సినటువంటి అంశము. ఎందుకంటే వాళ్ళకు బోధనేతర పనులు టీచింగ్ కాకుండా వేరే పనులు అప్పగించకండి, టీచింగ్లోనే నిమగ్నం అయ్యేటట్లు చూడండి, బట్ క్వాలిటేటివ్ టీచింగ్ ఉండేటట్లు చూడండి అని ఆదేశం ఇవ్వడం అన్నది నిజంగా స్వాగతించాల్సిన విషయము. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం గవర్నమెంట్ని. సో దానికి మనం అభినందిద్దాం. తర్వాత ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పైన 2 పాయింట్లకు అనుగుణంగా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ మీద కూడా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే విషయంలో లేదా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను కార్యాచరణను డిఎస్సికి సంబంధించి రిలీజ్ చేయాలని కూడా మనము ఆశిద్దాం. సో ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ప్రభుత్వ పెద్దల నుంచి కానీ లేదంటే ముఖ్యమంత్రి గారి నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కానీ ఆ విధమైన స్టేట్మెంట్ త్వరలో వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఇండికేషన్స్ అందుతూ ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్గా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అదే కాకుండా టెట్కి కూడా ఒక డెవలప్మెంట్ జరిగింది, మనం ముందు వీడియోస్లో చెప్పాను. ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి ఒక డైరెక్టర్ని నియమించడం ఇటీవలనే జరిగినటువంటి విషయము. సో అది కూడా టెట్ సంబంధించి ఒక డెవలప్మెంట్ జరిగింది. సో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పాజిటివ్ డెవలప్మెంట్స్ త్వరలో నోటిఫికేషన్ రావడానికి దోహదపడతాయని చెప్పడానికి సంతోషపడుతున్నాం. సో ఇది మనకు డిఎస్సికి జరిగినటువంటి డిఎస్సి విషయంలో జరిగినటువంటి ఒక పెద్ద డెవలప్మెంట్. సో ఫ్రెండ్స్, సో డిఎస్సికి త్వరలో వీ హోప్ ఫర్ ద బెస్ట్ దట్ విల్ హ్యాపెన్ విత్ ఇన్ దిస్ మంత్. ఫిబ్రవరి నెలలోనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక కార్యాచరణతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాం. సో ఇది ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్డేట్స్ డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.